ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మమ్మమ్మమ్మ, డబ్బుని కాల్చేసామనుకున్నాం. ఆ బుడ్డది తెలివితేటలతో అంత చేస్తుందని ఊహించలేదు. ఛ! ఆఖరికి ఆ ఇంట్లో బుడ్డది కూడా మనల్ని ఓడించేస్తుంటే ఇంకెందుకు మనం బతుకుండటం? చిచి, ఇంకా ఆపుతారా? నన్ను ఆపగలవు, జరిగే వాటిని ఆపగలుగుతున్నావా చెప్పు? అసలేం చెప్పాలండి? నీ జాతకం బాలేదమ్మా, అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు ఇంకో భయం పట్టుకొని చంపుతుంది. రాజేష్ ని మనమే చంపేశామన్న విషయం బయటకు పొక్కిందో మనం అవుట్. ఎక్కడేం మాట్లాడాలో తెలీదా? ఉషు, పెద్ద ఉషు. అక్షర్కి మనమే అని తెలిస్తే ఆ అరవింద్ గాడి చేతిలో మనం ఉష్కాకే నరికి పారేస్తాడు. నీ తల అటు, నా తల ఇటు ఎగిరి పడుతుంది. మీరు భయపడి చచ్చి నన్ను భయపెట్టి చంపకండి. అవును, రాజేష్ ని మనమే చంపామన్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడదామని చెప్తున్నాను అంతే. మీరు నా వెనకపడి టార్చర్ పెట్టడం లేదా? అదేం లేదు మేనక గారు, ఏదో సరదాగా తీసినట్టున్నారు. డిలీట్ చేసేయండి ప్లీజ్ మేనక గారు. చూపించాల్సిన అక్షర అరవింద్కి చూపిస్తా. వాళ్ళు డిలీట్ చేద్దామంటారో మీ ఇద్దరిని పైకి పార్సిల్ చేద్దామంటారో అప్పుడు చూద్దాం. ఏం మాట్లాడుతున్నారు మేనక గారు? మనం ఒకటి కదా. నా మీద మీకేంటి పగ? ఏంటా మనవడు కావాలని నేను హాస్పిటల్లో బిడ్డను మార్చింది వీడియో తీసి బేబమ్మకిచ్చి అంత రచ్చ చేసి అందర్లో నా పరువు తీసినందుకు ఇది ప్రతీకారం. అబ్బే, నాకసలు ఆ విషయం తెలీదు. మీరేదో పొరపాటు పడుతున్నారు. బేబమ్మ చెప్పిందిలే. అమ్మా, ఆ రాజేష్ని చంపేస్తారా? ఈ తప్పుకు మీకు దండన మామూలుగా ఉండదు, చెప్తాను. ప్లీజ్ మేనక గారు, అయ్యిందేదో అయిపోయింది. మీకు నేనెంత చేశాను, ఈ ఒక్క తప్పుని కాయండి ప్లీజ్. సమస్య లేదు. అయినా నువ్వు నాకేం చేసావే? అయినా నేనెప్పుడో మర్చిపోయాను. మీలాంటి చీడ పురుగుల్ని వదలను. అబ్బబ్బా, మీకు దండం పెడతానేం చేయకండి. నేనేం చెయ్యను, తీసుకెళ్ళి చూపిస్తాను. వాళ్ళు మీకు చూపిస్తారు నరకం. ఇప్పుడే వెళ్ళి మీ బండారం బయట పెడతాను. మేనక గారు ప్లీజ్, మీకు దండం పెడతాను. ప్లీజ్ చెప్పకండి, ప్లీజ్ డిలీట్ చేసేసేయండి. నేను చేసిన దానికి మాత్రం సారీ. ఇంకేదైనా శిక్ష వేయండి మాకు ప్లీజ్. ఇది మాత్రం వద్దండి. ఇదే నాకు కావాలి. ప్లీజ్ మేనక్ గారు, మా మాట వినండి. మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ 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 అండి, ప్లీజ్ మేనక గారు, ప్లీజ్ మేనక గారు, ప్లీజ్. మిమ్మల్ని ఇద్దరిని చంపాల్సిందే, ముక్కలు ముక్కలుగా నరకాల్సిందే. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు కదా దుర్మార్గులారా. మీ ఇద్దరు చావాల్సిందే. చూపిస్తాను. అయ్యో అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి సూతమ్మా? ఇందుకే కదా ఎక్కడ పడితే అక్కడ బాగొద్దు అన్నాను. మీ వల్లే మనం చావబోతున్నాం. అయ్యో బాబోయ్. ఏయ్ మేడం, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు రాజేష్ గారిది 11వ రోజు కార్యమంట మేడం. అందరూ వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు వంట చేయాలి కదా మేడం. కూరగాయలు తావడానికి మార్కెట్కి వెళ్తున్నాను. అగోరించవులే. ఎవరూ లేనప్పుడు నా మనవరాల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోకుండా
మార్కెట్కు వెళ్ళడం ఏంటే? ఇంట్లో దుర్గని పెట్టి వెళ్ళారు మేడం. పాప దుర్గ దగ్గరే ఉంది. నేనేమో బాబని చెప్పాను. చూశాడో డౌట్ వస్తుంది. ఆ టెన్షన్లోనే వెళ్తున్నాను మేడం. అసలు ఇదంతా మీ వల్లే మేడం. నేనేం చేశానే? మీ మనవరాల్ని మీరే కిడ్నాప్ చేయించి నాకు అప్పగించడం వరకు బాగానే ఉంది. నాకు దండిగా డబ్బులు ఇచ్చి కూడా ఉండాల్సింది మేడం. అలా చేశారా? మీ వల్లే కదా. డబ్బులు లేక, అది కలెక్టర్ ఇల్లని తెలియక పనిలో చేరాల్సి వచ్చింది. నేనే నా మనవరాల్ని కిడ్నాప్ చేయించిన విషయం ఎక్కడ పడితే అక్కడ వాక్కు. సారీ మేడం. నువ్వు ముందు పాపతో ఆ ఇంట్లోంచి బయటపడేలా చూడు. సుష్మిత కూడా వస్తుంది. దాని కూతురి అని కనిపెట్టిందో నేను చేస్తానే. లేదు మేడం, అదును చూసి వెళ్ళిపోతాను. సరే, త్వరగా వెళ్ళు. నాకు ఒక ముఖ్యమైన పనుంది, నేను వెళతాను. అలాగే మేడం. వెళ్ళే. ఈ వీడియో అక్షర్కు చూపిస్తే నాకింక మంచి పేరు వస్తుంది. వదులుకోను. ఈరోజు శృతి భూపతి అవుట్. ఏదైతే జరగకూడదని జాగ్రత్త పడ్డామో ఇప్పుడు అదే తెలిసిపోతుంది. ఈరోజు అరవింద్ చేతిలో మన చావులు ఖాయం. నా కళ్ళకు కనిపించేస్తుందమ్మా. మేనక్తో మాట్లాడి ఆపమ్మా. బా వినకుండా పోయింది కదండి. డైరెక్ట్గా అదే ప్లేస్కి వెళితే చెప్పకుండా ఎలా వచ్చారా అని డౌట్ పడుతుందో ఏమో. అడిగి వెళ్తాను. వేరే దారిలేదు సుతమ్మా. ఫోన్ చెయ్యి, విషయం చెప్పు. హలో అమ్మా అక్షర, ఎక్కడున్నావు? ఈరోజు రాజేష్ 11వ రోజు కార్యక్రమం పిన్ని. మేమందరం ఇంట్లోనే ఉన్నాం. అవునా అమ్మా? పాపం అప్పుడే చనిపోయి 11వ రోజు వచ్చేసిందా? ఎంగేజ్ వస్తుందండి. నాకు ఇంత బాధగా ఉంటే మీకెంత బాధగా ఉంటుందో కదా. ఇప్పుడు నేను చేసింది కూడా అందుకే అక్షర. రాజేష్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎంగేజ్ వస్తుందండి. ఎవరితోనో మాట్లాడి చేస్తుంది. అక్షరకే చేసి చెప్పేస్తుందేమో. అమ్మో, నువ్వు చెయ్యమ్మా, చేస్తూనే ఉండు. ఓకే ఓకే. ఏంటి పిన్ని అది? ఫోన్లో కాదక్షర, అక్కడికే డైరెక్ట్గా వచ్చి చూపిస్తాను. సరే పిన్ని. వచ్చేస్తున్నానమ్మా. 10 నిమిషాల్లో ఉంటాను. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.